మీకు నమస్కారం. అందరికీ నమస్కారము. అలాగే డాక్టర్ విజయ్ నెంబర్ గారికి, వేణుమోహన్ మ్యామ్ గారికి నమస్కారము. స్టాఫ్ అందరికీ నమస్కారం. ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో వెల్కమ్. ఎప్పటిలాగా ఈ రోజు కూడా మనం ఇంకొకసారి ఈ కంపారేటివ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బయట ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్, తర్వాత చిట్ ఫండ్స్, ఇవన్నీ వాటికి వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పాలసీ ఉన్న డిఫరెంట్ మనం ఒకసారి చూస్తాం ఇంకొకసారి. అయితే బయట సిచ్యువేషన్స్ చూసుకుంటే చాలా ఘోరంగా ఉన్నాయి. స్టూడెంట్స్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు కానీ ఎవరికి జాబ్స్ లేవు, ఎటువంటి సొల్యూషన్స్ లేవు, ఎటువంటి వాళ్ళకి ఆధారం లేదు. చదువుతూ పోతున్నారే కానీ ఎటువంటి వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు. తర్వాత వీళ్ళు ముందుకెళ్లే మార్గాన్ని ఎవరు కూడా మార్చేటువంటి శక్తి ఎవరికి లేదు. ఇండస్ట్రియలిస్ట్ వచ్చినా, ఎవరు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ఆ మార్పు అనేది రాదు. ఆ మార్పు రావాలి అంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలి అంటే మన యొక్క ఆలోచనలు మారాలి. ఆలోచనలు మారితేనే మనం ముందుకెళ్తాం తప్ప ఎప్పుడు ఇలాగే ఉంటాము. చూడండి, బయట ఒక వ్యక్తి ఎంత చండాలంగా ఆలోచిస్తున్నారంటే, ఒక వ్యక్తిని మోసం చేసి మరో వ్యక్తి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్నదమ్ములతో సంబంధం లేదు, తల్లిదండ్రులతో సంబంధం లేదు, డబ్బు డబ్బు డబ్బు. అది కూడా మోసం చేసి ముందుకెళ్లే ప్రయత్నంలో ప్రతి ఒక్క వ్యక్తి ఉంటున్నాడు. అందుకనే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా యువతకు సాల్వ్ చేయాలి. ఎందుకంటే చూడండి, ఈ రోజుల్లో డబ్బే ముఖ్యం. డబ్బు ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఆ డబ్బే లేకపోతే తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. అంత ఘోరమైనటువంటి పరిస్థితి బయట సిచ్యువేషన్ ఉంది. మరి ఆ సిచ్యువేషన్ అన్నిటి కూడా మనం మన యొక్క ఆలోచన మారితేనే ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా మనకు క్లియర్ చేయడానికి ఈ సంవత్సరం 2025 జనవరి 1 నుంచి వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పాలసీ అనే ఒక పాలసీని ప్రతి ఒక్క వ్యక్తికి ఆర్థిక పరంగా మరియు ఆరోగ్య పరంగా డెవలప్ చేయడానికి తీసుకొచ్చారు. అది మనం ముందు చెప్తూనే ఉన్నాం, మరొకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ప్రాజెక్ట్ లో టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా, మొత్తం ఇండియన్ పాపులేషన్ లో కనీసం 10% ఆఫ్ ది పాపులేషన్ మనం ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకొస్తాము. బయట చాలా కంపెనీస్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, అవన్నీ కూడా ప్రాఫిట్ మేకింగ్. వాళ్ళు ఒకరికి హెల్ప్ చేయడానికి, ఒకరికి డెవలప్ చేయడానికి రారు. వాళ్ళు కేవలము ప్రాఫిట్ మేకింగ్. వాళ్ళు వస్తారు, వాళ్ళ యొక్క సంపదను పెంచుకోవటం, వ్యాపార పరంగా వాళ్ళ యొక్క సంపదను పెంచుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. సో ఆ యొక్క విషయాన్ని ఇప్పుడు నేను బయట ఉన్నటువంటి వాటికి మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలియపరుస్తాను. రాజు సహజీ స్క్రీన్ షేర్ हो సార్. స్క్రీన్ షేర్ हो సార్. సార్ కంటిన్యూ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్. సో అండి, ఇప్పుడు మీ అందరికి ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయట మనం వేటితోనే పోల్చుకోవచ్చు. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ కి పోస్ట్ ఆఫీస్, నేషనలైజ్డ్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, చిట్ ఫండ్స్, వీటన్నిటికి ఉన్న డిఫరెంట్ నేను తెలియపరుస్తాను. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో ఒక వ్యక్తి లైఫ్ లో, జీవితంలో ఒక్కసారి మాత్రమే 8,000 రూపీస్ డొనేట్ చేస్తారు. అది కూడా క్రౌడ్ ఫండింగ్. అది మనకే ఉపయోగపడుతుంది. మనలో మనం దాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్క యువత పైకి డెవలప్ అవటం కోసం దీన్ని ఉపయోగిస్తారు తప్ప మరే దీంట్లో వ్యాపారం చేయటం కానీ ఇంకా వేరు వేరే వాటికి దీన్ని ఉపయోగించరు. సో ఆ డొనేషన్ చేసినప్పుడు మనకు ప్రసాదం రూపంలో, అంటే వేరే రూపంలో మనకు 2.7 years లో 16,000 రూపీస్ డొనేట్ చేయడం అనేది జరుగుతుంది. అదే మనకు 2.7 years లో. అదే 2.7 years లో పోస్ట్ ఆఫీస్ నుండి అయితే 9,500 మాత్రమే వస్తాయి. 8,000 డిపాజిట్ చేస్తే 2.7 years లో 9,500 వస్తాయి. అలాగే నేషనల్ బ్యాంక్ లో కూడా 9,500 వస్తాయి. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ 9,500. అలాగే మ్యూచువల్ ఫండ్ లో చూసుకుంటే ఒక 500 ఎక్స్ట్రా వస్తాయి, అంటే 10,000 వస్తాయి. అలా చిట్ ఫండ్ లో చూసుకుంటే 10,000 సంథింగ్ వస్తాయి, అంతే. సో డబుల్ డిఫరెంట్ ఉంటుంది. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ కి రిటర్న్స్ గాను బయట ఉన్నటువంటి చాలా డిఫరెంట్ ఉంటుంది. అలాగే మనం ఈ వేల్స్ అకాడమీ చారిటబుల్ 2.7 years లో డబుల్ అవుతాయి అని చెప్తున్నాము. అదే పోస్ట్ ఆఫీస్ లో కానివ్వండి, నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కానివ్వండి, ప్రైవేట్ బ్యాంకుల్లో కానివ్వండి, వేటిలో చూసుకున్నా గానీ 10.5 years, 9 years, 8 years అంత డిఫరెంట్ ఉంటుంది. ఇంత డిఫరెంట్ ఎందుకు ఉంటుందంటే, బయట ఎవరైతే వచ్చారో బ్యాంక్స్ కానివ్వండి, చిట్ ఫండ్స్ కానీ ఏమైనా కానివ్వండి, వాళ్ళు ప్రాఫిట్ మేకర్స్. వాళ్ళు ప్రాఫిట్ మేకింగ్ చేసుకోవడానికి వచ్చారు. యువతకు మంచి చేయటానికి కాదు, యువతకు డెవలప్ చేయటానికి కాదు.
సో వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటారు, మనకు తక్కువ రిటర్న్స్ ఇస్తారు. అందుకనే చాలా ఎక్కువ టైంలో 200% అంటే డబుల్ అవటానికి అవకాశం ఉంటుంది అక్కడ. కానీ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఇది ఎవరు కూడా ప్రాఫిట్ మేకింగ్ కాదు ఇక్కడ. యువతకు ఇక్కడ ఏదైతే వస్తుందో చారిటబుల్ ట్రస్ట్ లకి మొత్తం కూడా అందరికీ ఇక్కడ ఇచ్చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికే చారిటబుల్ ట్రస్ట్ ప్రయత్నం చేస్తుంది. సో మరి ఇంత ప్రాఫిట్ ఇచ్చేటువంటి సంస్థ, ట్రస్ట్, బ్యాంకు, చిట్ ఫండ్ ఏది ప్రపంచంలో భారతదేశంలో కాదు కదా, ప్రపంచంలో కూడా లేదు. సో మరి దీని యొక్క కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, తర్వాత సెక్యూరిటీస్ చూసుకుంటే ఈ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ ఉంటుంది దర్పణలో. దానికి మరి ఏటీజీ 12A కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ ఏటీజీ 12A ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ట్యాక్స్ డిడక్షన్ సంబంధించినవి. తర్వాత చూసుకుంటే సెకండ్ పాయింట్ చూసుకోండి, ఏదైతే మనకు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పాలసీ ఇష్యూ చేస్తున్నారో దీనిపైన ఏ ట్రస్ట్ అయితే రిజిస్ట్రేషన్ కాబడిందో, వేల్స్ అకాడమీ చారిటబుల్ రిజిస్ట్రేషన్ 1734/2019 ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు స్టాంపు, సిగ్నేచర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజులు ఏవి కూడా నమ్మకం మీద చేసుకోవటమే కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా ఇప్పుడు యూజుల్లో బాండింగ్ అనేది లేదు, డాక్యుమెంట్స్ అనేది ఎవరు ఇవ్వటం లేదు. కానీ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఏంటంటే తనకు మోసం చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఓపెన్ గా అందరికీ డాక్యుమెంట్ రూపంలో పాలసీ డాక్యుమెంట్ అందిస్తుంది. అలాగే ఏదైతే ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పాలసీ మనం ఇష్యూ చేస్తున్నామో వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్, అది మోనోపోలీ, ఎవ్వరు కూడా అలాంటి దాన్ని కాపీ చేయటం కానీ అలాంటి అంతకంటే ఎక్కువ ఇవ్వటం కానీ ఈ సృష్టిలో జరగదు. దానికి ముందే కారణం చెప్పాను, వీళ్ళకి ప్రాఫిట్ మేకింగ్ తో సంబంధం లేదు. యువత డెవలప్ అవటమే, భారతదేశం డెవలప్ అవటమే వీళ్ళకి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో అందుకే మనం దీన్ని మోనోపోలీ అని చెప్తాము. తర్వాత ఇక్కడ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో ఇచ్చేటువంటి ఎవరు కాపీ చేయడానికి వీలుపడదు. అలాగని ఎవరు దీనికంటే ఎక్కువ ఇవ్వటానికి కూడా వీలుపడదు. ఎందుకంటే అన్సెల్ఫిష్ చారిటబుల్ ట్రస్ట్ ఇది. అన్సెల్ఫిష్, దానికి స్వార్థం అనేది లేదు. నిస్వార్థంతో ఒక సేవ చేయడమే కానీ ఇంక వేరే ఉద్దేశం లేదు. అందుకని దీన్ని ప్రపంచంలో ఎవరు కూడా దీన్ని కాపీ చేయడానికి వీలుపడదు. ఇంకో పాయింట్ ఏంటంటే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో మనీని డబుల్ చేసి రిటర్న్స్ ఇవ్వటం మాత్రమే కాదు, మన ఇచ్చినటువంటి 8,000 రూపీస్ డబుల్ చేసి తక్కువ టైంలో రిటర్న్స్ ఇవ్వటం మాత్రమే కాదు, జీవితంలో అంటే లైఫ్ లాంగ్ ప్రతి ఒక్క వ్యక్తి ఈ చారిటబుల్ ట్రస్ట్ లో మెంబర్ గా ఉంటారు, వాళ్ళు వాళ్ళ తర్వాత తరాల వరకు కూడా. ఆ విధంగా మరి ఒక అసోసియేషన్ గా మనందరం ఏర్పడి మనకు మనమే ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. తర్వాత ఈ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మనం చేరుకోవాలంటే, దర్శించాలి అంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మనందరం కూడా బ్యాంకులో కానివ్వండి, ఇన్సూరెన్స్ సంస్థలో ఎక్కడైనా కానీ మనం ఏదన్నా పెట్టుబడి పెడితే ఏదన్నా ప్రాబ్లం వస్తే బ్యాంక్ కానివ్వండి లేదంటే ఆ ఇన్సూరెన్స్ సంస్థను వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇలాగా కాదు, ఇక్కడ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు ఆల్ ఓవర్ ఇండియా విర్చువల్ ఆఫీస్ రన్ అవుతుంది. 1 క్లిక్, ఒక్కసారి మీరు ఫోన్ లో కూర్చుని ఒక క్లిక్ చేస్తే మీరు ఇంట్లోనే కూర్చుని వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ మీరు దర్శిస్తారు. అలా భారతదేశంలో ఎక్కడ లేదు, ఫస్ట్ టైం. అక్కడ ఉన్నటువంటి మీకు అధికారులు కూడా కస్టమర్ కేర్ లాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు వీడియోలో అంటే ఆడియోలో కాకుండా ఎక్కడో దాక్కుని ఏదేదో మాట్లాడుకోకుండా ఫేస్ టు ఫేస్ మీకు వీడియోలో సమాధానం జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి, 2 వెబ్సైట్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ పాండిచ్చేరిలో ఉంది, అలాగే రెసిడెన్షియల్ ఆఫీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే పాండిచ్చేరి గాని అక్కడ వెళ్ళినప్పుడు మీరు ఆఫీస్ ఏదైతుందో దర్శించవచ్చు, విజిట్ చేయొచ్చు. తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్ట్ మీకు సమాధానం ఇస్తారు. అలాగే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ వీక్లీ 3 times ఆల్ ఓవర్ ఇండియా టెలిగ్రామ్ కండక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఓపెన్ పబ్లిక్ లో మనం రిలీజ్ చేస్తాం ఏదైనా కానీ, ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునేలాగా. ఇక్కడ ఎటువంటి దాపరికాలు, ఎటువంటి హిడెన్ విషయాలు ఏమి ఉండవు. ప్రతిదీ కూడా పబ్లిక్ లో మనం వదిలిపెడతాం, ఎవరైనా ఎటువంటి క్వశ్చన్ అడుకోవచ్చు డౌట్స్ ఉంటే. తర్వాత వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ కి దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో దగ్గర అన్ని రాష్ట్రాల్లోనూ ఇన్ఛార్జెస్ ఉన్నారు. ఒడిశా,
జార్ఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పాండిచ్చేరి అలా అన్ని రాష్ట్రాలను ఒక్కొక్క కమిటీ మెంబర్స్ లాగా డిసైడ్ చేయబడింది. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ని అన్ని ప్లేసుల నుంచి మూవ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఫ్రీడమ్ రావాలి, ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యపరంగా డెవలపింగ్ అవ్వాలి, ప్రతి ఒక్క వ్యక్తి టెక్నాలజీ నేర్చుకోవాలి, అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క టెక్నాలజీ నేర్చుకోవాలి. సో ఈ పనులు భారతదేశంలో ఎవరు చేయట్లేదు, ఎవరు స్వార్థంలో వాళ్ళు ఉన్నారు. ఎవరికి వాళ్ళే ఒకరిని తొక్కివేసి మరొక వ్యక్తి డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఈ సమాజంలో వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఒక్క వ్యక్తిని డెవలప్ చేయడం కోసం 25 సంవత్సరాల నుంచి తమ యొక్క జీవితాన్ని సాక్రిఫై చేసి మరీ కష్టపడుతున్నారు. అలాగే మనం చూసుకుంటే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ కి సెంట్రల్ గవర్నమెంట్ నిగరాని ఉంటుంది, చెకింగ్ ఉంటుంది, ఆడిటర్స్ ఉంటారు, లీగల్ డిపార్ట్మెంట్స్ ఉంటారు. అలాగే 2 బ్యాంకుల్లో వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ కి అకౌంట్స్ ఉన్నాయి. మనం ఒక పర్సనల్ అకౌంట్ తీసుకోవాలంటే చాలా ఈజీ, కానీ ఒక ట్రస్ట్ కి అకౌంట్ ఇవ్వటం అంటే బ్యాంకర్ సైతం చాలా ఆలోచిస్తారు, మొత్తం చెక్ చేస్తారు, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మెంటల్ ఎబిలిటీ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాతనే ఒక చారిటబుల్ ట్రస్ట్ కి అకౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ బ్యాంకులో అయినా కానీ దానికి రూల్స్, రెగ్యులేషన్స్, డీడ్ ఉంటుంది, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే తర్వాత వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ మనకు ఏదైతే డబ్బులు ఇస్తుందో 2.7 years లో, అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. రాజు సాహుజీ స్క్రీన్ షేర్ हो रहा है सर? हो रहा है सर, हो रहा है, कंटिन्यू करें. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, అలాగే ఇప్పుడు వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ 2.7 years లో 16,000 ఇస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి 6 నెలలకి 2,880 రూపాయలు మీ యొక్క సేవింగ్ అకౌంట్ లోకి, బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ని సెక్యూరిటీస్ ఉన్నటువంటి ఏ ఒక బ్యాంక్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, చిట్ ఫండ్స్ కానీ ఏవి భారతదేశంతో రాలేదు. ఫస్ట్ టైం ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండేలాగా, ప్రతి ఒక్క వ్యక్తి దీంట్లో మెంబర్ అయ్యేలాగా, ప్రతి ఒక్క వ్యక్తికి జీవితాంతకాలం మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా, ప్రతి ఒక్క వ్యక్తి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకొచ్చేలాగా వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ 25 years అనుభవంతో ఈ యువతకు ఏదైనా చేయాలని చెప్పి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. మరి దీంట్లో మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి టేబుల్ ఉంది. బయట బ్యాంకులకును వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ డిఫరెంట్. 2.7 మీ అందరికి తెలియపరిచాను. అలాగే 5.4 years లో చూసుకుంటే వేల్స్ అకాడమీ చారిటబుల్ 32,000 వస్తుంది. అదే బయట వాటిలో చూసుకుంటే మహా అయితే 13,000 వరకు వస్తుంది. అదే మరి 8.1 years చూసుకుంటే 8.1 years చూసుకుంటే 64,000 వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో వస్తాయి ఆ టైమింగ్ లో. అదే మరి బయట బ్యాంక్ లో చూసుకుంటే మహా అయితే 18,000. చూడండి 18,000 కి 64,000 కి ఎంత డిఫరెంట్ ఉందో. మరి అదే మనం ఆ యొక్క 8,000 రూపీస్ ని మళ్ళీ డిపాజిట్ చేయకుండా ఉన్న వాటిని మనం రీసబ్మిట్ చేసుకుంటూ వెళ్తే 10.5 years లో 1.2 lakhs మినిమం. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీల్లో ప్రతి సంవత్సరం 10,000 చొప్పున 15 years 20 years మనం సబ్మిట్ చేసుకుంటూ పోతే లాస్ట్ లో 3 lakhs 3.5 lakhs వస్తాయి. ఏది 1,50,000 2 lakhs డిపాజిట్ చేస్తే ప్రతి సంవత్సరం 10,000 చొప్పున లాస్ట్ లో టైం అయిన తర్వాత మనకి మహా అయితే 3 lakhs 3.5 lakhs వస్తాయి. అదే ఇక్కడ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో ఒక్కసారి 8,000 రూపీస్ డొనేట్ చేసి దాని ద్వారా వచ్చేటువంటి పాలసీని కానివ్వండి, లేదంటే ఆ అకౌంట్ కానీ మనం రొటేట్ చేసుకుంటూ 10.5 years కానీ కంటిన్యూ చేస్తే అదే 3 lakhs ఇక్కడ వస్తాయి. చూడండి ఎంత డిఫరెంట్. 8,000 తో 3 lakhs 3.5 lakhs చేసుకోవాలా, 2 lakhs 1.5 lakhs పే చేసి 3 lakhs చేసుకోవాలా? ఎంత డిఫరెంట్ ఉందో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. సో ఇంత పెద్ద డిఫరెంట్ కేవలం యువతకు ఫైనాన్షియల్ డెవలప్ చేయడానికి మాత్రమే తప్ప ఇంకా ఎటువంటి దీంట్లో వ్యాపారాలు కానీ ఏమి ఉండవు, హిడెన్ ఎజెండా ఏమి లేదు. సో ఎవరైతే ఈ రోజు ఇక్కడకు కొత్త వారు వచ్చారో, ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగి క్లియర్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆరోగ్యం, తర్వాత టెక్నాలజీ మరి ఇంకెక్కడా కూడా లేదు. అది మీరు అర్థం చేసుకుంటారు, ఇప్పుడు కాబట్టి రేపని అర్థం చేసుకుంటారు. సో
మనకి ఈ మీటింగ్ ఏదైతే ఉందో ప్రతి వారానికి 3 సార్లు మనం కండక్ట్ చేస్తాము. మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినొచ్చు. యూట్యూబ్ లో కూడా ఏదైతే మనం రికార్డ్ చేస్తామో, ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తామో రికార్డ్ చేసి యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని కూడా ఓపెనే, ప్రతి ఒక్క వ్యక్తి ఓపెనే. మనం ఇక్కడ కంజెస్టెడ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములను దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఓపెన్ ఎజెండా ఓపెన్ గా వదిలిపెడతాము ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా. సో మీరు 1-4 సార్లు విని అర్థం చేసుకుని ఈ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పాలసీలో ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు ఎవరైతే మీటింగ్ వచ్చారో ప్రతి ఒక్క వ్యక్తికి. అలాగే మరి ఆ ఈ నా యొక్క ఈ ప్రెజెంటేషన్ ఇంతతో విరమిస్తాను. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు యూ రాజు సాహుజీ. బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సార్.